శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సన్యాసి ధర్మాలు. వ్యాసమహర్షి పలికెను. ఇట్లు ఆయుష్యంలోని 3వ భాగాన్ని వానప్రస్థాశ్రమాన గడిపి 4వ ఆయుర్భాగంను సన్యాసంతో గడపాలి. అగ్నులను తనలో ఆరోపించుకొని సన్యసించాలి. యోగాభ్యాసరతుడు, శాంతుడు, బ్రహ్మ విద్యాపరాయణుడు కావాలి. మనసులో అన్ని వస్తువుల యందు విరక్తి కలిగితే సన్యాసంను కోరాలి. విరక్తి కలగకుండగా సన్యసిస్తే పతితుడగును. ప్రాజాపత్యమును కానీ ఆగ్నేయయాగమును కానీ ఆచరించి ఇంద్రియ నిగ్రహం, పరిపూర్ణ వైరాగ్యం కలిగితే సన్యాసం స్వీకరించాలి. సన్యాసులు జ్ఞాన సన్యాసులు, వేద సన్యాసులు, కర్మ సన్యాసులు అని 3 విధములుగా ఉందరు. సర్వసంగ నిర్ముక్తుడై, శీతోష్ణాదులను సహించువాడై, భయరహితుడై, ఆత్మావలోకనం కలవాడు అనగా బ్రహ్మనిష్ఠుడకు సన్యాసి జ్ఞాన సన్యాసి అనబడును. ఆశలు లేనివాడై, దానాన్ని స్వీకరించక, ఇంద్రియ నిగ్రహం కలిగి, మోక్షాశక్తితో ఎల్లప్పుడూ వేదం మాత్రమే అభ్యసించుచుండువాడు వేద సన్యాసి అనబడను. అగ్నులను తనలో ఆరోపించుకుని తాను చేయు అన్ని పనులను బ్రహ్మార్పణం గావిస్తూ మహాయజ్ఞంలో ఆచరించేవాడు కర్మ సన్యాసి అనబడను. ఈ 3 విధముల సన్యాసములలో జ్ఞాన సన్యాసి సర్వశ్రేష్ఠుడు. జ్ఞాన సన్యాసికి చేయవలసినది ఉండదు, చిహ్నము ఉండదు, మమకారము భయము లేనివాడై, శాంతుడు, శీతోష్ణాది ద్వంద్వరహితుడు, ఆకులను మాత్రమే భుజించేవాడు, జీర్ణ కౌపీనం ధరించేవాడు కానీ నగ్నునిగా కానీ ఉండవచ్చును. ధ్యానతత్పరుడు కావాలి. బ్రహ్మచారి మితభోజనుడుగా ఉండాలి. గ్రామం నుండి అన్నాన్ని భిక్షగా తెచ్చుకోవాలి. ఆధ్యాత్మం నందు ఆసక్తి కలవాడు, ఇతర అపేక్ష లేనివాడు, మాంసాహారం విడిచినవాడు కావాలి. ఇతర సాయం కోరక తనకు తానుగానే అన్ని పనులు చేసుకుంటూ ఆత్మతుష్టి కొరకు లోకమున సంచరించాలి. జీవనమును కానీ మరణమును కానీ అభినందించరాదు. కాలమునకై ఎదురుచూచుచుండవలెను. స్వామి ఆదేశాన్ని పరిపాలించాలి. అధ్యయనము, వాచకము, శ్రవణము అన్నింటినీ విడిచి పరమాత్మ యందు మనసు నిలిపినవాడు బ్రహ్మస్వరూపాన్ని పొందును. ఒంటి వస్త్రంతో కానీ కౌపీనంతో కానీ ఉండాలి. ముండిత శిరస్కుడు కానీ సిఖి కానీ త్రిదండిగా దానము తీసుకొనని వాడుగా ఉండాలి. కాషాయ వస్త్రాలు ధరించిన వాడుగా ఎల్లప్పుడూ ధ్యానయోగ పరాయణుడుగా ఉండాలి. గ్రామాంతమున, వృక్షమూలమున కానీ దేవాలయమున కానీ నివసించవాలి. శత్రుమిత్రులలో, మానవులలో కానీ సమానముగా ఉండవలెను. ఎప్పుడూ భైక్ష్యంతో జీవించాలి. రాగద్వేషాలు లేనివాడై, బంగారమును మట్టిని ఒకే రీతిగా భావించేవాడై, ప్రాణహింస చేయక, మౌనాన్ని పాటిస్తూ దేనియందు స్పృహ ఉంచక ఉండాలి. చక్కగా చూచి అడుగు వెయ్యాలి. వస్త్రంతో వడబోసిన నీరు తాగాలి. నిజమే మాట్లాడాలి. మనోనిశ్చయం ఆచరించాలి. వర్షాకాలమును తప్ప ఇతర కాలాల్లో ఒకే చోట ఉండరాదు. నిత్యము స్నానం, శౌచం ఆచరిస్తూ కమండలం ధరించేవాడు కావాలి. శుచి కావాలి. ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉండాలి. వనవాసరతి, మోక్షశాస్త్రరతి, బ్రహ్మసూత్రి, జితేంద్రియత్వం ఉండాలి. దంభ అహంకారం లేనివాడు, నిందా పైశూన్యములను విడిచినవాడు, ఆత్మజ్ఞానం ఆత్మగుణములు కలవాడగు యతి మోక్షమును పొందును. ఎప్పుడు సనాతనమగు ప్రణవ ముఖ్యమగు వేదాన్ని అభ్యసించాలి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, ఉత్తమ తపస్సు, క్షమ, దయ, సంతోషం సన్యాసికి విశేష వ్రతాలు. వేదాంత జ్ఞాననిష్ఠుడు కావాలి. సావధానంతో పంచయజ్ఞాలు ఆచరించాలి. ఆయా కాలానుగుణంగా హోమమంత్రాలు జపించాలి. ప్రతిదినం వేదాధ్యయనం, 2 సంధ్యల్లో గాయత్రి జపం చెయ్యాలి. ఏకాంతమున పరమేశ్వరుని ధ్యానించాలి. ఇంకను మునులతో వ్యాసమహర్షి చెప్పెను. ఇట్లు సన్యాసాశ్రమంలో ఉండు వారికి భిక్షాటనంతో కానీ ఫలమూలాదులతో కానీ జీవనం విధించబడినది. ఒకేసారి భిక్షాటన గావించాలి. భిక్షయందే ఆసక్తి చూపరాదు. విస్తారం కూడా చేయరాదు. బ్రతుకుటకు కావలసినంత మాత్రం తినుచు లోభంను విడిచి ఆ పాత్ర విసర్జించాలి. గృహస్థుల ఇండ్లలో పొగరాకుండా ఉన్నప్పుడు, రోకలి చప్పుడు ఆగిన తర్వాత, వంట నిప్పును చల్లార్చిన తర్వాత, ఇంటివారు భుజించిన తర్వాత, విస్తళ్ళు బయటపడిన తర్వాత యతి భిక్షకు వెళ్ళాలి. ఇంటి ముందు ఆవుపాలు పితుకుతున్నంతసేపు మాత్రమే భిక్ష అని మాత్రం పలికి నిలవాలి. సాయంకాలాన, తెల్లవారుజామున, మధ్యరాత్రి 2 సంధ్యల్లో విశేషించి పరమాత్మను ధ్యానించాలి. తమస్సుకు ఆవల ఉన్నవాణ్ణి, భూతాంతర్యామిని పరమాత్మను, సర్వజగత్తుకు ఆధారభూతిని, సకల ఆధారాలకు అవ్యయ జ్యోతి స్వరూపుని, ప్రకృతి జీవులకు అతీతుని, అందరినీ శాసించువాణ్ణి, ఆద్యంతరహితుని, ఆనందాది గుణ నిలయని హృత్పద్మమున నిలిపి ధ్యానించాలి. సర్వరహస్యాలకు రహస్యంగా ఈ జ్ఞానం చెప్పబడింది. మహేశుడు చెప్పిన దీన్ని అనుష్ఠించేవాడు ఈశ్వరయోగం అనుభవించగలడు. కావున నిత్యము ఆత్మవిద్యాపరాయణుడై, ధ్యాన నిరతుడై, జ్ఞానస్వరూపుడకు బ్రహ్మోపాసన గావించాలి.
దానితో సంసార బంధం తొలగును. అన్నింటికంటే ఆత్మరూపుడగు తనను భిన్నుడుగా తలచి ఆనందరూపుడు అజరుడు పరుడు అగు జ్ఞానరూపుని ధ్యానించాలి. సకల ప్రపంచం సృజించు వాణ్ణి, తన వద్దకు చేరిన వాణ్ణి, మరల సంసారానికి పంపని వాణ్ణి ధ్యానించాలి. ఇందువల్ల అందరికీ ఈశ్వరుడు దేవుడు. ధర్మయుక్తమగు అనృతంతో పాపం రాదని విద్వాంసులు చెప్పెదరు. అయినా అసత్యమందు ఆసక్తిని కనబరచరాదు. ఎంతటి ఆపదలో ఉండనో ఇతర ప్రయోజనం ఆశించి దొంగతనం చేయరాదు. దొంగతనం ఆత్మజ్ఞానాన్ని నశింపచేయను. ధనమనగా బహిశ్చరములకు ప్రాణములు. కావున ఎవని ధనమును హరించనన్నా అతని ప్రాణములు హరించుటయే అగును. ఇట్లు దుస్వభావుడగు యతి దొంగతనం గావించి ఆచారాల నుండి వ్రతం నుండి భ్రష్టుడగుచో వ్రతభంగానికి పశ్చాత్తాపం చెందితే శాస్త్ర విధానానుసారంగా 1 సంవత్సరం చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. ఇప్పుడు ధ్యానంలో ఉండువానికి అన్ని పాపములు నశించును. కావున పరమాత్మను తెలిసి అతని ధ్యానంలో ఉండాలి. పరబ్రహ్మ, పరంజ్యోతి, ప్రతిష్ట, అక్షరం, అద్వయం, అంతరాత్మ, అతనే మహేశ్వరుడని తెలియవలెను. ఇతడే దేవుడు, మహాదేవుడు, కేవలుడు, పరమశివుడు, అక్షర రూపుడై జ్ఞానమను పేరుగల స్వప్రకాశంతో విరాజిల్లుచుండును. తన మహాప్రకాశంలో విరాజిల్లుచుండును. కావున మహాదేవుడు అనబడను. మహాదేవుని కంటే భిన్నుడగు మరో దేవుని తెలియనివాడు మహాదేవునే తన ఆత్మగా తెలియవాడు పరమపదం పొందును. ఓ బ్రాహ్మణోత్తములారా, ఇట్లు మీకు యతి ఆశ్రమ ధర్మాలు వివరించితిని. పూర్వం ఈ ధర్మాలు బ్రహ్మ మునులకు తెలిపెను. శుభకరము యతి ధర్మాశ్రయముగు ఇట్లు చెప్పబడిన ఈ యతి ధర్మ విధానం మహాదేవుని సంతోషానికి ముఖ్య హేతువు. సావధానమున్న నియమమున్న వ్రతములను ఆచరించువారు మరలా పుట్టరు. ఓం శాంతి శాంతి శాంతి.